ఓకే. హాయ్ అందరికి. ఈరోజు జరిగిన రా షో చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చింది. నిజానికి ఈరోజు రాలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. కోడీ రోడ్స్ అండ్ రాక్ మధ్య. సో, చాలా రోజుల తర్వాత ఇలాంటి బ్రాల్ అయితే రా షోలో జరిగింది. అండ్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కైతే ఈ రా షో నచ్చదు. కంపల్సరీగా నచ్చదు. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈని స్టోరీ లైన్‌తో ఇంట్రెస్ట్‌గా చూసే ఫ్యాన్స్‌కైతే ఖచ్చితంగా రా షో నచ్చుతుంది. బట్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌ని పక్కన పెడితే ఈరోజు జరిగిన రా షో నిజంగా చాలా కిర్రాక్‌గా ఉంది. అండ్ ఈరోజు రాలో సీఎం పంక్ కూడా వచ్చినారు. అండ్ సీఎం పంక్ ప్రోమోనైతే కట్ చేసినారు. అండ్ ఈ ప్రోమోకి ఎక్కువ టైం పట్టిందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, యాక్చువల్‌గా తొందరలోనే అయిపోవాల్సిందనట. కాకపోతే సీఎం పంక్ ఎక్కువగా టైం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈరోజు జరిగిన రా షో మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నాకైతే బానే అనిపించింది ఈరోజు రా షో. లాస్ట్ వారాలతో పోలిస్తే ఈరోజు జరిగిన రా షో నిజంగా చాలా కిరాక్‌గా ఉంది. మీ రియాక్షన్స్ ఏందో కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈరోజు రా షో అయిపోయిన తర్వాత ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ చాలా వైరల్ అవుతుంది. ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది అంటే సమ్మర్ స్లామ్. సమ్మర్ స్లామ్‌లో మనకి రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ నిజంగా జరుగుతుందా లేదా అని ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈరోజు జరిగిన బ్రాల్ ప్రకారం చూసుకుంటే కంపల్సరీ కోడీ రోడ్స్ రివెంజ్ తీసుకుంటారు సింగిల్స్ మ్యాచ్‌లో అని అనిపిస్తుంది. సో, అందుకనే సమ్మర్ స్లామ్‌లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో, మరి మీరేమంటారు? రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ కూడా జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ 2 మ్యాచెస్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతాయా లేదా అని చూడాలి. సో, మరి మీరు ఈ మ్యాచెస్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఈరోజు జరిగిన రా షోలో ఎంతమంది ఫ్యాన్స్ అటెండ్ అయినారని. ఈరోజు జరిగిన రా షోకి 15,810 మంది ఫ్యాన్స్ అయితే అటెండ్ అయినారు. సో, మనకి ఆల్మోస్ట్ 15,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయని అప్డేట్ వచ్చింది. అండ్ అంతేకాదు ఇంకా టికెట్స్ యాడ్ చేస్తుందన్న అప్డేట్ కూడా వచ్చింది. అందులో భాగంగానే మనకి 15,810 మంది ఫ్యాన్స్ అయితే ఈ రా షోకి అటెండ్ అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం కోడీ రోడ్స్ ఫ్యామిలీ గురించి. ఈరోజు రా షో అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ ఫ్యామిలీ అంటే కోడీ రోడ్స్ వాళ్ళ బ్రదర్ అండ్ కోడీ రోడ్స్ వాళ్ళ వైఫ్ రియాక్షన్స్ అయితే ఇచ్చేసినారు. సో, కోడీ రోడ్స్ వాళ్ళ వైఫ్ ఏమందంటే సో, రస్సల్ మేనియా 40లో మీరు ఫుల్ సెక్యూరిటీని పెట్టుకోండి అంటే ఈ విషయం రాక్‌కి చెప్పింది. సో, కోడీ రోడ్స్ ఇక ఊరుకోడు. సో, కోడీ రోడ్స్‌కి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అందుకనే మీరు ఫుల్ సెక్యూరిటీని తెచ్చుకోండి. రస్సల్ మేనియా 40లో కోడీ రోడ్స్ ఊరుకోరు. సో, కోడీ రోడ్స్‌కి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. సో, మీరు ఫుల్ సెక్యూరిటీని తెచ్చుకోండి అని రాక్‌కి అండ్ రోమన్ రైన్స్‌కి ఒక టైప్‌లో మెసేజ్ అయితే సెండ్ చేసింది. అండ్ అలాగే కోడీ రోడ్స్ వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడినారు. కోడీ రోడ్స్ వాళ్ళ బ్రదర్ డస్టిన్ రోడ్స్ ఏమన్నారంటే సో, రాక్ నువ్వు ఒక ఆడపిల్లవే అని ట్వీట్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ గురించి. వీళ్ళిద్దరూ రా షోలో బ్యాక్ స్టేజ్‌లో ఫోటోనైతే దిగినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇది రా షో స్టార్టింగ్ కన్నా ముందు. బట్ ఎండింగ్ మాత్రం కోడీ రోడ్స్‌కి అస్సలు ఫేవర్‌లో లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ కోడీ రోడ్స్‌కి ఏం చెప్పినారు రా షోలో. సో, కోడీ రోడ్స్‌కి వినిపించేలా రాక్ చెప్పినారు కదా ఏంటిదో. సో, అదేంటంటే రాక్ ఏమన్నారంటే కోడీ రోడ్స్ నీకు ఈరోజు రక్తం వస్తుంది అని రాక్ అయితే చెప్పినారంట. సో, ఇది నిజమో కాదో మనకి క్లియర్‌గా తెలియదు. కాకపోతే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రాక్ కోడీ రోడ్స్‌కి ఈరోజు నీకు రక్తం వచ్చేలా కొడతానని చెప్పినారని. సో, అదే ఈరోజు రాలో జరిగింది. సో, మేబీ ఇదే చెప్పుండొచ్చు. సో, ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం అయితే రాక్ నీకు ఈరోజు రక్తం వస్తుందని కోడీ రోడ్స్‌కి చెప్పినారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. జే ఉసో కోడీ రోడ్స్‌కి ఎందుకు హెల్ప్ చేయలేదు? నిజానికి సెత్ రాలిన్స్ పైన అటాక్ జరిగింది. సెత్ రాలిన్స్ కింద పడిపోయినారు అనుకుందాం. బట్ జే ఉసో బాగానే ఉన్నారు కదా! జే ఉసో ఎందుకు రాలేదు? జే ఉసో ఎందుకు కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయలేదు ఎందుకు? మనం దీని గురించి మాట్లాడే ముందు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం. స్మాక్ డౌన్ ఎండింగ్‌లో మనకి రోమన్ రైన్స్ సైడు జిమ్మీ అండ్ సోలో సికోవ వచ్చిన తర్వాత కోడీ సైడు జే అండ్ సెత్ రాలిన్స్ అయితే వచ్చినారు. సో, వాళ్ళు వచ్చినప్పుడు రోమన్ రైన్స్ ఫ్యామిలీ అబోవ్ ఆల్ అని హుడీ ఉంది కదా! ఆ హుడీని చూపేసినారు. సో, దాన్ని చూపించిన వెంటనే జే ఉసో కొంచెం సైలెంట్ అయినారు. అండ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. సో, అందుకనే మేబీ జే ఉసో అంటే ఫ్యామిలీకి అగైనెస్ట్‌గా వెళ్లారని అప్డేట్ అయితే వస్తుంది. సో, మేబీ రస్సల్ మేనియా 40లో జే ఉసో కూడా కోడీ రోడ్స్‌కి బెట్రైజ్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి.
సో ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. మరి జే ఉసో నిజంగానే బ్లడ్‌కి అగెనిస్ట్‌గా వెళ్తారా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు మీరు అనొచ్చు రెసల్‌మేనియా 40లో జే వర్సెస్ జిమ్మీ ఉసో మ్యాచ్ జరుగుతుంది కదా! సో ఇది బ్లడ్‌కి అగెనిస్ట్‌గానే కదా! అంటే వాళ్ళు అన్నదమ్ములే కదా! అన్నదమ్ములే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా! అని మీరు అనొచ్చు. సో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం వేరు. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ బ్లడ్‌లో అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి అగెనిస్ట్‌గా ఉండడం వేరు. సో రెండిటికి చేంజ్ ఉంది కదా! సో మరి చూడాలి. రెండిటికి చేంజ్ అయితే ఉంది. సో మరి జే ఉసో కోడీ రోడ్స్‌కి బెటరైజ్ చేస్తారా? కోడీ రోడ్స్ సైడే ఉంటారా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క ఫ్యాన్ డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సెత్ రాలిన్స్ కూడా విన్ అయినా అవ్వచ్చంట. ఈరోజు రా అయిపోయిన తర్వాత ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 6 మ్యాన్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ ఎవరి మధ్య అంటే డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ అండ్ నవమి మధ్య. జేడ్ కార్గిల్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో అపియర్ అవ్వబోతుంది. సో మేబీ జేడ్ కార్గిల్, బియాంకా బెలర్ అండ్ నవమి సైడ్ ఉంటుందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. బేలీకి హెల్ప్ చేస్తారన్నట్టుగా. సో మరి చూడాలి జేడ్ కార్గిల్ నిజంగానే బేలీకి హెల్ప్ చేస్తుందా చేయదా అని. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. పీపుల్స్ ఛాంపియన్ అనే బదులు ద విలన్ రాక్ అంటే బాగుంటుందేమో. రాక్ తన డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ స్టార్టింగ్లో తను ఎంత మనీ సంపాదించినారో రివీల్ చేసినారు. 1996లో రాక్ డెబ్యూట్ చేసినారు. ఆ టైంలో రాక్ ఒక్క మ్యాచ్కి $40 అయితే సంపాదించినారు. అండ్ 1996లో డాలర్ వాల్యూ ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే ₹35 అయితే అవుతుంది ఒక్క డాలర్కి. అండ్ 1996 టైంలో ఇప్పుడు డాలర్ వాల్యూ ఎక్కువగా ఉంది. ₹80 ఏమో ఉంది $1కి. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే రాక్ ఒక్క మ్యాచ్కి ₹1400 అయితే సంపాదించినారు 1996లో. బట్ ఇప్పుడు ఆ రేంజ్ కాదు. రాక్ ఆ రేంజ్ని ఎప్పుడో దాటిపోయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సోలో సికోవా గురించి. సోలో సికోవాది ఒక స్ట్రీక్ అయితే ఉంది. ఆ స్ట్రీక్ ఏంది అంటే కంటిన్యూగా 34 మ్యాచెస్లోనైతే ఓడిపోయినారు. ఇది ఆన్ టీవీలో కాదు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలో మనకి 34 మ్యాచెస్లో కంటిన్యూగా సోలో సికోవా ఓడిపోయినారు. అండ్ జాన్ సీనాతో లాస్ట్ మ్యాచ్లో విన్ అయినారు. అంటే లాస్ట్గా జాన్ సీనాతో ఫైట్ చేసినారు. ఆ మ్యాచ్లోనైతే విన్ అయినారు. బట్ అప్పటి నుండి సోలో సికోవా ఒక్క మ్యాచ్లో కూడా విన్ కాలేదు. కంటిన్యూగా 34 టైమ్స్ అయితే ఓడిపోయినారు. సో మరి సోలో సికోవాకి ఇంత బ్యాడ్గా ఎందుకు చూపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ? సో నిజంగా సోలో సికోవా చాలా భయంకరంగా కనిపించినారు జాన్ సీనాతో ఫైట్ చేసినప్పుడు. అలాంటి సోలో సికోవాని ఇప్పుడు చాలా బేకార్గా చూపిస్తుంది. అండ్ ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు సోలో సికోవాకి మంచి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో మరి చూడాలి సోలో సికోవాకి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రెసల్మేనియా 40 కోసం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ రెసల్మేనియా 40లో స్టార్టింగ్లో చూడడానికి దొరుకుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూడాలి ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ఉంటుందా లేదంటే వేరే మ్యాచ్ ఉంటుందా. అండ్ బెక్కీ లించ్ కూడా ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ఉంటే బాగుంటుందని అనుకుంటుంది. సో మరి చూడాలి ప్రజెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మ్యాచ్ రెసల్మేనియా 40 స్టార్టింగ్లోనే ఉంటుందని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రెసల్మేనియా 40 ట్రక్స్ గురించి. ఈ ట్రక్స్ పైన జే ఉసో అండ్ సెత్ రాలిన్స్ అండ్ లోగన్ పాల్ అయితే ఉన్నారు. అండ్ అలాగే షార్లెట్ ఫ్లేర్ కూడా ఉంది. సో లోగన్ పాల్, సెత్ రాలిన్స్ ఆల్రెడీ రెసల్మేనియా 40 కోసం కన్ఫర్మ్ అయిపోయినారు. మరి షార్లెట్ ఫ్లేర్ ఎందుకుంది? సో మరి షార్లెట్ ఫ్లేర్ రెసల్మేనియా 40లో వస్తుందా? సో ఈ ట్రక్ మీద ఉందంటే మేబీ కంపల్సరీగా షార్లెట్ ఫ్లేర్ రెసల్మేనియా 40లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్గా మనకి ఈరోజు రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య బ్రాల్లో జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఫొటోస్ ఉన్న ట్రక్ అయితే కనిపించింది. సో మరి ఈ ట్రక్ అంటే ఈ ఫొటోస్ ఉన్న ట్రక్ నిజంగా కావాలనే డబ్ల్యూడబ్ల్యూఈ చేసిందా లేదంటే కోఇన్సిడెన్స్గా జరిగిందా అనేది చాలామంది ఫ్యాన్స్కి అయితే డౌట్ అయితే ఉండే. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది కోఇన్సిడెన్స్ కాదు, నిజంగానే డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని ఇలా చేసిందంట. డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసినా ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. సో అందులో భాగంగానే మనకి జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ట్రక్స్ ఉన్న ఫొటోస్ని ఈరోజు చూపించింది. సో మేబీ వీళ్ళు రెసల్మేనియా 40లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈరోజు రా షో అయిపోయిన తర్వాత చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రెసల్మేనియా 40లో వస్తారని. మరి మీరేమంటారు? జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రెసల్మేనియా 40లో వస్తారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.
కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.